నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కేసీఆర్ ఫస్ట్ సర్వేలో గ్రాఫ్ బాగా పడిపోయిన పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? బాన్సువాడ జనం ఆయన గురించి ఏమంటున్నారు? మంత్రి అనుచరుల అక్రమ దందాలు నిజమేనా? నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీన్ ఎలా ఉంది? తరచూ ఆయన చేస్తున్న ఆందోళనలు జనానికి ఎలా అర్థమవుతున్నాయి? మాకు గుక్కెడు నీళ్లు ఎందుకు ఇప్పించలేరన్న ప్రజల ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానమేంటి? ఈ రెండు నియోజకవర్గాల ప్రజాభిప్రాయాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటి సర్వేలో తగిలిన దెబ్బకి మంత్రి పోచారం వైఖరి మారిందా? మంజీరా ఇసుక వివాదం వచ్చిన ప్రతిసారి మంత్రి పేరు ఎందుకు బయటికి వస్తోంది? సబ్సిడీ ట్రాక్టర్లు అర్హులకు అందుతున్నాయా? శ్రీనివాసరెడ్డి సన్నిహితుల ఇళ్ల ముందు ఉంటున్నాయా? తెలంగాణ మంత్రి పనితీరు మీద బాన్సువాడ ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఓటర్లు 1,75,968 మంది. ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ. మున్నూరు కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉంటాయి. బాన్సువాడ, బీర్కూరు, వర్ని, కోటగిరి మండలాలతో పాటు కొత్తగా ఏర్పడ్డ రుద్రూరు, నర్సుల్లాబాద్ ఈ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. బాన్సువాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. సీనియర్ నేతగా అందర్నీ కలుపుకొని పోతారు. సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కరిస్తారు అన్న పేరుంది. కానీ అనుచరుల ఇసుక దందాలు ఏకంగా మంత్రి స్థాయినే దిగజారుస్తున్నాయి. అక్రమ దందాలను ఆయనే పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. మంజీరా ఇసుక వివాదం వచ్చిన ప్రతిసారి పోచారం పేరు వినిపిస్తోంది. ఆ ఇసుక దుమారమే కేసీఆర్ తొలి సర్వేలో మంత్రి ర్యాంకును బాగా తగ్గించింది. గ్రాఫ్ 42% పడిపోయింది. దాంతో అలర్ట్ అయిన శ్రీనివాసరెడ్డి ప్యాచప్ వర్క్ మొదలుపెట్టినా ప్రజల అభిప్రాయం మాత్రం త్వరగా మారడం లేదు. దందాల ఎపిసోడ్లో ఆయన చిన్న కొడుకు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మొదట సర్వే ఇచ్చిన షాక్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో రెండోసారి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ ఇప్పుడు మంత్రి అనుచరులు ఇసుకను వదిలేసి కంకర మింగుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతర్గత సంభాషణల్లో ఎవరికి వారే ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు తప్ప మంత్రికి భయపడి పైకి మాట్లాడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. నియోజకవర్గంలో ఎక్కువగా చెరకు, వరి పండించేవారు. నిజాం షుగర్స్ మూతతో చెరుకు తగ్గి వరి పెరిగింది. ఈ ఏడాది నియోజకవర్గంలో దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందింది. పంట బాగా పండింది. కానీ ధాన్యం అమ్ముకోవాలంటే మాత్రం రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్కు తీసుకొచ్చి 20 రోజులవుతున్నా అడిగేవాడే లేడు. స్వయంగా వ్యవసాయ మంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఎలాగా అన్నది రైతుల ప్రశ్న. ఇక రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మా కాంట అయితే తీసుకొచ్చి 25 రోజులు అవుతుంది సార్. కానీ ఇంతవరకు మా వరి ధాన్యం ఇంకా కొనుగోలు కావట్లేదు సార్. రుణమాఫీపై రైతుల్లో ఇప్పటికీ గందరగోళం ఉంది. ఏ అప్పు పోయిందో ఏ అప్పు ఉందో తెలియడం లేదంటున్నారు రైతులు. చెప్తారు 3వ విడత 4వ విడత అంటున్నారు. 4 విడత లేదు, 3 విడత లేదు. మేమైతే 50,000 కట్టే మరలు ఎక్కున్నాం, కట్టలేము మేము. మరి ఇప్పుడు రుణం మాఫీ కావాలి కదా. మాఫీ అయితే మాకు రెసిప్ట్ ఇస్తే అది మాఫీ అనేది తెలుస్తుంది. బాన్సువాడ ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలతో రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాన్సువాడలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించి ఏడాదవుతున్నా పూర్తి స్థాయిలో కాలేదు. కొన్ని చోట్ల ప్రారంభాలు జరుగుతున్నా మరికొన్ని చోట్ల శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. బాన్సువాడ మండలం బుడ్మీలో ఫ్లోరైడ్ ప్రధాన సమస్య. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని ప్రస్తావించడం, తర్వాత మర్చిపోవడం కామన్ అయిపోయిందంటున్నారు స్థానికులు. మీరు తాగే నీళ్ళలో ఏదో ట్రబుల్ ఉంది, అది క్లోరైడ్ ఉందా ఏముందా, దానివల్లనే నొప్పులు వేస్తున్నాయి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు కానీ బొక్కలు అరిగిపోవడం చెప్తున్నారు. మేము ఇంతకుముందు ఊర్లో సీసీ రోడ్లు కాలేదు, డ్రైనేజీలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అట్టనే ఇప్పుడు మేము మాకు నీళ్ళు ప్రవహించింది, మాకు రోగాలు వస్తున్నాయి. చాలా మంది చనిపోయారు, 20-30 మంది దాకా చనిపోయారు. మాకు నీళ్ళు కూడా చెకప్ చేశారు కానీ నీళ్ళు అవే ఇక ఏం చేస్తాం మేము. మాకు అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. మాకు ఒకటి మొక్కల నొప్పి కూడా ప్రాబ్లం అవుతుంది మాకు బాగా. మా 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మొక్కల నొప్పులు పొద్దుపడి మాకు నటరాక వచ్చింది మాకు సార్. దామరంచ, బాన్సువాడ రక్షిత మంచినీటి పథకాలున్నా ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దామరంచు స్కీమ్ కింద 33 ఊళ్లు ఉండగా కేవలం 4 గ్రామాలకు నీరందుతోంది. మోటార్లు ఫెయిల్ అవ్వడం, సరియైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. అయినా అధికారులు, ఎమ్మెల్యే సహా ఎవరికీ పట్టడం లేదు.
బోర్లు వేసి ఎట్లే మోటార్లు వేసి మన సార్ మినిస్టర్ గారు చెప్తే ఒకనాడు ఎట్లే నీళ్ళు వేపించి ఈ గారు వచ్చి ఆర్డీఓ గారు వచ్చి మోటార్లు వేపించి అన్నీ చేసి వేరే నీళ్ళు లేనప్పుడు కూడా ఇప్పించి అన్నీ ఇంకా 7-8 గ్రామాలకు ఎక్కువ ఇప్పించి 20-25 గ్రామాలకు ఇచ్చినాం. లేదు ఇప్పుడు నీళ్ళున్నా మోటార్లు సరిగా లేక ఇయ్యకసినాం ఇప్పుడు నీళ్ళు అవన్నీ. 42 కోట్లతో నిర్మిస్తున్న బీర్కూరు వంతెన పనులు నత్తలతో పోటీ పడుతున్నాయి. 5 ఏళ్లుగా సాగుతూనే ఉన్నా కొలిక్కి రాలేదు. ఈ బ్రిడ్జ్ పూర్తయితే మద్నూర్, జుక్కల్ మండల ప్రజలతో పాటు మహారాష్ట్ర నుంచి జిల్లాలకు రాకపోకలు పెరుగుతాయి. ఇంత ప్రధానమైన వంతెన విషయంలో కూడా మంత్రి ఉదాసీనంగా ఉంటున్నారని, ఆయన గట్టిగా పట్టించుకుంటే ఏడాదిలోపే పనులు పూర్తవుతాయి అన్నది స్థానికుల మాట. వంతెన పూర్తవుతాయి, రాకపోకలు అనేటివి మేము ఎన్నో 50 కిలోమీటర్ల నుంచి ప్రయాణించే దానిని మేము కేవలము 10-15 కిలోమీటర్ల దూరంలో తొందరగా పట్టణాలకు చేరుకునే వీలు కలుగుతుంది సార్. ఆ వంతెన వలన ఆ వంతెన పనులు కూడా తొందరగా వేగవంతం చేసేసి నిర్మిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. 3 ఏళ్లలో మంత్రి హోదాలో పోచారం నియోజకవర్గానికి చేసిందేమీ లేదు అంటున్నాయి ప్రతిపక్షాలు. సింగూరు నీళ్లను నిజాం సాగర్కే పరిమితం చేయకపోవడం వల్ల నియోజకవర్గం నష్టపోతోంది. సబ్సిడీ ట్రాక్టర్లు టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లకు చేరుతున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ. సబ్సిడీ ట్రాక్టర్లు కార్యకర్తలకు ఇచ్చినట్ల మరి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కార్యకర్తలకు ఇస్తారా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలుస్తూ మరి ఈ ప్రాంతం ఏం పెద్ద వర్గపెట్టింది ఏం లేదు, మరి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే గద్దె మీద లేనప్పుడు, పదవులు లేనప్పుడు ఎన్నెన్నో మాట్లాడతాడు. పదవి మీద ఎక్కంగానే అసలు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే సిద్దిపేటకి వెళ్ళి వస్తాయట. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి అక్కడ సిద్దిపేట నుంచి మరి తీసుకొచ్చి నిజాం సాగర్ వేస్తామంటున్నారు. మరి సిద్దిపేట నుంచి ఎంత దూరం అవుతుందో మనందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు సింగూరు కూడా నిండగానే మనకు సింగూరు నిజామాబాద్ డిస్టిక్కే మరి నిజాం సాగర్కే పరిమితం చేస్తే మరి 2 పంటలు ఖచ్చితంగా పండుతుంది. మరి కాబట్టి ఖచ్చితంగా మరి సింగూరు ఎవరైతే డ్రింకింగ్ వాటర్గా తీసుకుంటున్నారో తక్షణమే మానుకొని సింగూరు నీళ్లు మరి నిజామాబాద్ డిస్టిక్ పరిమితం చేయాలా. మంత్రి మాత్రం ఆరోపణలన్నీ గిట్టని వాళ్ల ప్రచారమని కొట్టేస్తున్నారు. 3 ఏళ్లలో బాన్సువాడ కోసం చాలా చేశారని, అనవసర విషయాలకు రాద్ధాంతం చేయడం తప్ప ప్రతిపక్షాలకు వేరే పనే లేదన్నది ఆయన మాట. బీర్కూరు వంతెనకు డెడ్ లైన్ పెట్టుకున్నామని, రక్షిత మంచినీటి పథకాలను మిషన్ భగీరథకు అనుసంధానం చేస్తామని చెబుతున్నారాయన. అందరు తీసుకెళ్తా ఉన్నారు. ఎవరైతే నా దగ్గరికి వచ్చి ట్రాక్టర్ కావాలని అడుగుతున్నారో వారికి ఇస్తున్నాం. నేను పోయి వారి ఇళ్ళకు అడగలేదు కదా. నా దగ్గరికి వచ్చి ఏ పార్టీ వారు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మాకు ట్రాక్టర్ కావాలి సార్, వ్యవసాయాంత్రికను సాయం చేయమని చెప్తే తప్పనిసరిగా సాయం చేస్తున్నాం. ఫైనాన్స్లో కొంత లోపాలు ఉన్నాయి. అక్కడ పైప్ లైన్ సరిగ్గా చేయలేదు. అప్పుడు వేసినటువంటి కాంట్రాక్టర్లు బాగా హడావిడిగా చేసి పని ముగించుకున్నారు. ఆ పైప్ లైన్ లీకేజ్ దానికి రెక్టిఫై చేస్తూ ఉన్నాం. ఈ లోపల మిషన్ భగీరథ పనులు వస్తున్నాయి కాబట్టి దానికి డబల్ ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పేసి కూడా మేము ఊరుకున్నాం. మిషన్ భగీరథ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఉన్నటువంటి దామరంచ కానీ బాన్సుడ కానీ వాటికి అనుసంధానం చేస్తాం కాబట్టి మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కాబోతుంది. 100% గ్రామాలకు ఇళ్లకు నిలుస్తాం. కొనుగోలు కేంద్రాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. రవాణా సౌకర్యం విషయంలో ఉత్పత్తి పెరిగింది కాబట్టి లారీలు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మొన్ననే కామారెడ్డి కలెక్టర్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్థానికంగా ఏ కొనుగోలు కేంద్రంలో ఎక్కువ ధాన్యం నిల్వ ఉందో ఆ కేంద్రము దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో స్టాక్ చేయమన్నాం. ఆ రైస్ మిల్లర్స్ కూడా చెప్పాం, అక్కడ స్టాక్ చేస్తాం. రైతు దగ్గర నుంచి, రైతు పొలం దగ్గర నుంచి స్టాక్ ఎత్తేసిన తర్వాత వర్షం పడ్డ బాధ లేదు. వర్షం పడకంటే ముందు ఇవన్నీ స్టాకులను తీసుకెళ్లి కాలేజ్ బిల్డింగ్లలో, స్కూల్ బిల్డింగ్లు వేయమని చెప్పాం. ఆ పని కొనసాగుతా ఉంది. చెప్పేవన్నీ చెబుతారు, మిగతా ఆరోపణలకు వివరణలు ఇస్తారు గాని అనుచరుల ఇసుక, కంకర దందాలు, కొడుకు ప్రమేయంపై జరుగుతున్న చర్చ ప్రస్తావనకొస్తే మాత్రం పోచారం సీరియస్ అయిపోతారని అంటున్నారాయన సన్నిహితులు. ఈ విషయమై గతంలో టీఆర్ఎస్ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందన్నది లోకల్ నేతల వెర్షన్. మంత్రయ్య కూడా నియోజకవర్గంలో వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటారు. కలుపుకొని పోతారన్న మంచి పేరును ఈ అక్రమ దందాల ఆరోపణలు తుడిచేస్తున్నాయంటున్నారు స్థానికులు. ఈ సంగతిని ఆలస్యంగా గ్రహించిన పోచారం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారని, రాబోయే 2 ఏళ్లలో పద్ధతి మారకుండా ఉంటే ఇసుకపోతే కంకర, ఆ 2 కాకుంటే ఇంకోటన్నట్టు చేస్తే మాత్రం పలుచనవక తప్పదంటున్నారు నియోజకవర్గ ప్రజలు.